మనం మాట్లాడుతున్నాం మిట్టా నరసయ్య గౌడ్ గారు. సో ఎలాంటి ఆధారాలు దొరకలేదు, బట్ సిట్ అయితే వేశారు. చిన్న చిన్న కేసులకి సిట్ని ఎట్లా వేస్తారు? సో ఎటువంటి ఆధారాలు కూడా దొరకపోయినా కూడా కావాలని ఇబ్బంది పెట్టే విధంగా మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. రాజకీయంగా ఎదుర్కోలేక క్రియేట్ చేయడం కోసమే ఇప్పుడు సిట్ని ఏర్పాటు చేసి హడావడిగా కూడా ఇప్పుడు పిలుస్తున్నారు నోటీసులు ఇచ్చి. హిమబిందు గారు, ఇది ఈ రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయొచ్చు. నేనేమంటున్నా, బేసిక్ అంటారుల నుండి మొదలు పెడితే ఒక్కొక్కరిగా ఆధారాలు తీసుకుంటూ లాస్ట్ కు మన సంతోష్ రావు గారిని పిలవడం జరిగింది. సంతోష్ రావు గారు ఇన్వెస్టిగేషన్ లో చెప్పింది ఏంటంటే, ప్రశ్నవళిలో చెప్పింది ఏంటంటే, అయ్యా మేము కేసీఆర్ గారు నాకు చెప్పిండు, నేను స్లిప్పులు రాసి అధికారులకు ఇచ్చిన అంటే ఇంకేం కావాలండి? ఇంకా ఏం కావాలి? ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి, వాళ్ళ అక్నాలెడ్జ్మెంట్ ఉంది, అఫిడవిట్ లో వాళ్ళ అక్కడ వీడియో రికార్డింగ్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. వారు చేసింది నిజం. ఇలా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మినిస్టర్ ఉన్నాడు, ఆయన కూడా చెప్తా ఉన్నాడు నా ఫోన్ రికార్డ్. అది కూడా కాదండి, నేను ఇంకా మంచిగా చెప్తున్నాడు, వారి కూతురైనటువంటి కవిత భర్త ఫోన్ కూడా ట్యాప్ చేసిరని వాళ్ళ కూతురే చెప్తా ఉంది. గుంటనక్క అని చెప్తా ఉంది, అన్న కేటీఆర్ అని చెప్తా ఉంది. ఈ ఆదేశాలు ఎవరు ఇస్తారండి? హైయెస్ట్ అథారిటీ కదా. కేసీఆర్ చెప్పితే స్లిప్పులు రాసి సంతోష్ రావు గారు అధికారులకు పంపించినని చెప్పిన తర్వాత కూడా మేము శుద్ధ పూసలము, మాకేం సంబంధం లేదు, ఇది ఒట్టినే బదనాం చేస్తున్నాడు. బదనాం ఎక్కడ చేసిరని? మీరు చేసిందే జనాన్ని బదనాం. అది కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ ను ఉల్లంఘించిర్రు. వారి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి నెంబరు, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి నెంబరు, తర్వాత ఈటెల రాజేందర్, తర్వాత కూతురు కవిత భర్త నెంబరు, అందరి నెంబరు మావోయిస్టుల లిస్టులో పెట్టి వీళ్ళు వాళ్ళ మాటలు విన్నది నిజమే కదా, వాళ్ళ కూతురే చెప్తుంది కదండి. నేనంటే వేరే కాంగ్రెస్ పార్టీ మనిషిని, నేను చెప్తే వేరే విషయం. కానీ వాళ్ళ కూతురు చెప్తా ఉంది ఏంటంటే, మా ఆయన నెంబర్ కూడా అందులో పెట్టేసి మాటలు విన్నరు, ఫోన్ ట్యాపింగ్ నిజమే అని వాళ్ళ ఆయన కడుపులో పుట్టిన కూతురు చెప్తుంది. అది కూడా మీరు నమ్మకపోతే ఇది కూడా అబద్ధం అంటే ఎట్లానండి? ఒక్కొక్కటి ఆధారాలు ఇస్తే కూడా వీళ్ళకు అర్థమైతలేదు. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అనేది నిజము. అదే కాకుండా రెండోది ఏంటంటే, 65 సంవత్సరాలు దాటిన వాళ్లకు అవకాశం ఇచ్చిరు కదండి. ఆయన పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పలే కదా. మీ రికార్డ్స్ లో ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ లో విచారిస్తారు, కానీ మీరు ఎక్కడో పండుకుంటే చెట్టు కింద నువ్వు ఆడికి రమ్మంటే ఎట్లా అవుతారండి? ఏదైనా చట్ట పరిధిలో ఉండాలి కదా. తర్వాత నేను సహకరిస్తానడం ఎందుకు, మళ్ళీ నిరసనలు చేయడం ఎందుకు? నీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే ఎదుర్కోవాలి కదా విచారణ. ఇంతకు ముందు కాళేశ్వరం ప్రాజెక్టులు అక్కడ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా కోర్టు పోయి స్టే తెచ్చుకున్నారు. రెండోది ఏంటంటే, ఈ మధ్యన మన కేంద్ర మంత్రి ఏం ప్రకటించారంటే, భారతదేశంలో 3 ప్రాజెక్టులు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నాయి, అందులో నెంబర్ 1 కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ప్రకటించారు. అది కూడా మాది కాదు కదంటే, బీజేపీ వాళ్ళు ప్రకటించారు. మరి దాన్ని కూడా మీరు లెక్కలోకి తీసుకోకపోతే అండి, అంటే 1,00,000 కోట్ల రూపాయలు తీసుకుపోయి బురదలో పోసింది కదా. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలకు కూడా మీరు నీళ్ళు ఇయ్యలే కదా. కేంద్ర ప్రభుత్వమే కదా, ఎన్డీఎస్ఏ రిపోర్టే కదా చెప్పేది. అన్నిటిని తుంగలో దొక్కి అబద్ధాలు చెప్పుకుంటే ఎన్ని రోజులంటే మీరు ఇక్కడ నడుపుకుంటూ వస్తారు? ఈ రోజు నోటీస్ ఇస్తే సమాధానాలు చెప్పడానికి ఇంత భయమాది. ఇలా నందినగర్కి వచ్చి 4 ముచ్చట్లు మాట్లాడేందుకు ఇంతమందిని ఎగదోస్తావా? ముఖ్యమంత్రి దృష్టి బొమ్మలు గాలి పెడితే నీకేమొస్తుందని? నీకు ఆత్మసంతృప్తి వస్తే చేసుకో. కానీ నేను ఒకటే అంటే, ప్రజలేం పిచ్చోళ్ళు గారు. కారు గుర్తు ఎక్కడ కనిపిస్తే అక్కడ గుద్దుతారు, చొట్టలు పోతాయి, కార్లు పైపులు పంపులన్నీ ఉడబిక్కొని ఎక్కడ అక్కడ పోతారు. కాబట్టి వాళ్ళు ఈ దెబ్బతోటన్నా కొంచెం ఏమన్నా వస్తుందేమో సానుభూతి అని ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ కారు షెడ్డుకు ఆల్రెడీ పోయింది, కారు నడిపించే పెద్ద మనిషి కూడా షెడ్డుకు పోయిండు. కాబట్టి బీఆర్ఎస్ అనేది చరిత్రనే తప్ప భవిష్యత్తు లేనటువంటి పార్టీ అది. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ చేసినవన్నీ మోసాలు, తప్పులు, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టే మేము ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది, ప్రశ్నించడం జరుగుతా ఉంది. మీరు కూడా ఇచ్చింది కదండి. మీ హయాంలో విలేకరులను మూసేసిరు, లాస్ట్ కు ఏదన్నా ధర్నా చేసుకుందంటే ధర్నా చౌకును మూసేసిరు, రైతులను మూసేసిరు, పిల్లతల్లులను మూసేసిరు, చదువుకున్న వాళ్ళను మూసేసిరు, ఉద్యోగాలు ఇవ్వలేదు, రైతులను ముంచిండ్రు, అని 12% రిజర్వేషన్ ఇస్తున్నాను మైనార్టీలను ముంచిండ్రు, ఎస్సీలను బీసీలను 21 ఎక్కిస్తావు గ్యారెంటీలు ఇచ్చి ఒక్క గ్యారెంటీ కూడా చక్కగా చేయలేదు. లాస్ట్ కు హైదరాబాద్ వాళ్ళకి ఏం గురం ఇచ్చిందంటే కేసీఆర్ గారు, నేను ఈ ట్యాంక్ బండ్లో ఉన్నది ఏంటంటే దాన్ని నేను సాఫ్ చేసి తీయటి నీళ్ళ లెక్క కొబ్బరి నీళ్లు తయారు చేస్తా,
మీరు బిస్లరీ వాటర్ తీసుకొచ్చి పారబోసి దీన్ని నీళ్లు తీసుకొని తాగేటట్టు చేస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారిని ఇప్పుడు Okay. ఒకసారి తీసుకొచ్చి ఆ నీళ్లు తాపిస్తే ఆయనకు అర్థమవుతుంది. అన్ని అబద్ధాలే, ఆయన జీవితమే పెద్ద అబద్ధం. ఎస్ రాజగౌడ్ గారు ఏదో నవ్వుతున్నారు, రైట్? మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సో అరెస్ట్ అయిన వ్యక్తుల దగ్గర నుంచి వచ్చిన కన్ఫెషన్ ఆధారాల పరంగా కూడా ఒక్కొక్కరిని కూడా పిలుస్తున్నారు. సో ఏంటి లీగల్ గా కూడా ఈ కేసు అనేది నిలబడుతుంది అనుకుంటున్నారా రాజు గారు? హేమ గారు అసలు ఇది కేసులో ఎలాంటి శాంటిటీ లేదు. ఇది టైం పాస్ కేసు. మున్సిపల్ ఎన్నికల్లో వీళ్ళకి చెంపపెట్టు పడుతుందని వీళ్ళ సర్వే రిపోర్ట్లు వీళ్ళ ముఖ్యమంత్రికి తెలిసిపోయింది. అందుకోసమే ఇవన్నీ కేసీఆర్ గారిని ఏదన్నా ఆయన ఇమేజ్ ను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు పప్పుల కాలేసినట్లే. కేసీఆర్ మీద నింద వేస్తే ఇంకా తెలంగాణ ప్రజలు ఆక్రోషంగా ముందలకొచ్చి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంగతి చెప్తారనే విషయాన్ని ఈ సందర్భం చెప్తున్నా. ఇంకోటి, మేము అభివృద్ధి చేయలేమా? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయింది అని ఏదైతే కాళేశ్వరం ఉన్నదో దాన్నే పార్లమెంట్ లా అందరు కూడా మెచ్చుకున్న సంగతి తెలుసు. మరి అదే విధంగా మేము మిషన్ భగీరథ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇచ్చిన పథకాన్ని మమ్మల్ని చూసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంగతి తెలుసు. పక్కకు వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఉన్న కర్ణాటకలో మనకంటే ముందు ఎన్నికలైనాయి కదా, వాళ్ళు కూడా అదే ప్రకటించారు. అదే విధంగా మేము తీసుకొచ్చిన పథకాలు కానీ మేము తీసుకొచ్చిన స్కీమ్లు కానీ ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మమ్మల్ని ఫాలో చేస్తుంది. మేము తెలంగాణను నంబర్ 1 ప్లేస్ లో పెట్టిన సంగతి మీ అందరు కూడా తెలుసు. అంతెందుకండి, ఈరోజు వేరే రాష్ట్రాల నుంచి ఎవరైనా వచ్చినా, వేరే దేశాల నుంచి ఎవరు వచ్చినా హైదరాబాద్ ఇంత గొప్పగా అయిందని ప్రజలు మెచ్చుకుంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు హుస్సేన్ సాగర్ గురించి ఇంకా చిన్న చిన్న మాటలాడి ఎందుకు వాళ్ళ పార్టీ పరువు తీసుకోతారండి? ఇంకోటి ముఖ్యంగా ఖర్గే గారు ఏమన్నారండి రీసెంట్ గా 3 months కింద, ఈ రేవంత్ రెడ్డి ఒకవేళ 5 సంవత్సరాలు సీఎం గా ఉంటే తెలంగాణలో 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాదు అని ఆయన చెప్పిన వ్యాఖ్యలే, మేం చెప్పలేము ఇవి. వాళ్ళ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడే చెప్పిండు. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే పిల్లి పాలు తాగుతుంది ఎవరు చూస్తలేరు అనుకుంటున్నారు. వీళ్ళు చేసే అరాచకాలు, 4th సిటీ తోటి కానీ, ఎస్టీఓ భూములు అమ్ముకోవడం కానీ, లేకుంటే అన్ని హైడ్రా పేరు చెప్పి ఎవరైతే రియల్ ఎస్టేట్స్ ఉంటారో వాళ్ళకి బెదిరించి డబ్బులు వసూలు చేసుకొని కానీ, మామూలుగా ఉన్న ఇళ్ళేమో కులగొట్టిర్రు, తిరుపతి రెడ్డి ఇళ్ళేమో నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి కోర్టుకు పోయి స్టే తెచ్చుకునే విధంగా చేస్తారు. అంటే ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మీకు అందుకోసమే మీ రోజులు దగ్గర పడ్డాయి. అందుకోసమే ఏదో ఒకటి ఏంది ఏమైతుంది ఫోన్ ట్యాపింగ్ కేసు ఏంది? అది ఒక ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేపించే అవసరం ఏముంటది? అది కింది డిపార్ట్మెంట్ చూసుకుంటది, కింద ఉన్న అధికారులు చూసుకుంటారు. కానీ కేసీఆర్ కి ఏం సంబంధం అండి? అరే మీ కవితని మీరు కవితని మీరు కవిత అన్నిటికీ కారణము ఒక మాట చెప్తాండి. మీరు ఇప్పుడు మళ్ళా మీరు నాకు అగ్రెసివ్ గా చేయాలనుకుంటే మీ ఇష్టం. మాట్లాడేటప్పుడు నేను మంచిగా మాట్లాడుతున్నా, నేను మంచిగా చెప్తున్నా, మీకు అర్థమయ్యేటట్లే చెప్తున్నా. మీరు కవిత ముచ్చట్నో సంతోషరావు ముచ్చట్నో కాదు. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు వస్తుర్రు, మీరు చేయండి. ఏం చేస్తారు? మీతో ఏంది లేదు. మీరు 2 ఏళ్ల నుంచి ఏం చేసిరండి? ఫార్ములా ఈ రేస్ది ఏం చేసిండ్రు? కాళేశ్వరంది ఘోష్ కమిటీ ఏం చేసిండ్రు? మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఏం చేసిరు ఇన్ని దినాలు? ఇవన్నీ కూడా టైం పాస్ చేస్తుండ్రు. కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు చాలా తప్పు చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కేసీఆర్ జాతీయ స్థాయిలో కేసీఆర్ కి గుర్తింపు ఉంది. కేసీఆర్ గారు చేసిన పథకాలు కానీ, కేసీఆర్ చేసిన అభివృద్ధి కానీ చూసి ఈరోజు జాతీయ నాయకులందరూ కూడా మెచ్చుకునే పరిస్థితి ఉన్నది. మీరు ఇక మీ విషయానికి వస్తే, కాంగ్రెస్ విషయానికి వస్తే, మీరు ఏ ఫర్ ఆదర్శ్, బి ఫర్ బోఫోర్స్, జీ ఫర్ అగస్టా, ఇవన్నీ మీరు పెద్ద స్కామ్లు ఎవరంటే స్కామ్ కాదు, మీరు స్కామ్ రేస్ ఇది మీది. మీరు చేసి స్కీమ్ల పేర్లు చెప్పి తెలంగాణలో అధికారంలోకి వచ్చి స్కామ్లు చేస్తున్నారు. మీరు ఎవరికి తెలియదండి మీ భాగవతము. మీరు 34 లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. అశోక్ నగర్ లో పోయి మీ నాయకుడు ఛాయ్ తాగిండు. యూత్ డిక్లరేషన్ మీ ప్రియాంక గాంధీ చెప్పింది. ఖర్గే వచ్చి చెవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ అన్నాడు. కామారెడ్డిలో సిద్ధరామయ్య వచ్చి బీసీ డిక్లరేషన్ అన్నారు. గజ్వేల్లో పోయి ఎస్టీ డిక్లరేషన్ అన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. రాని సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు మీకు ఓటు రూపంలో
కేసీఆర్ అభిమానులు కానీ తెలంగాణ బిడ్డలందరూ కూడా మీకు సాగనంపే ఆలోచనలో ఉన్నారు. మీరు సరే మీకు చిన్న చిన్న కేసులు పెట్టుకోండి ఏమనే, ఇప్పుడు మీరే ఉన్నారు కదా, మీ సోనియా గాంధీ, మీ రాహుల్ గాంధీ హెరాల్డ్ కేసులా ఇప్పుడు మీరు స్టే తీసుకొని తిరుగుతలేరా బయట? మీరే పెద్ద కుంభ, మీ రాబోట్ వడోదరా కానీ మీ నాయకులు ఎంతమంది లేరండి? అశోక్ చౌహాన్ మహారాష్ట్రలో లేడా? మరి ఈరోజు ఛత్తీస్గఢ్ లో ఏదో ఆయన ముఖ్యమంత్రి కొడుకు దొరకలేడా? ఇవన్నీ మీరు ఎట్లయితుండే, మీరు బీజేపీని ఫాలో అవుతుండు రేవంత్ రెడ్డి. బడాబాయ్ చోటాబాయ్. బడాబాయ్ ఏ విధంగా అయితే ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయో ఆ ఎన్నికల్లో సిబిఐ, ఈడీ, ఐటీ అవన్నీ పోతాయి కదా, అట్లా తెలంగాణలో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఫార్ములా ఈ రేసు, మున్సిపల్ ఎన్నికలు వస్తే ఫోన్ ట్యాపింగ్, లేకుంటే ఇంకో ఎలక్షన్ వస్తే కాళేశ్వరం. మీకు పని ఏమున్నది? మీరు చెప్పిన 6 గ్యారంటీలు చెయ్యండి. 6 గ్యారంటీలు, 420 హామీలు స్టాంప్ పేపర్ల మీద, బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టించిండు మీ ముఖ్యమంత్రి. రాజు గౌడ్ గారు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఫైళ్ల వరకు ఇది పరిమితం అయిపోతుంది, నెక్స్ట్ ఇంకా ఈ కేసు ఇక్కడితోనే డిస్మిస్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? 100% ఇక్కడనే అయిపోతుంది అది. దాని గురించి పెద్ద వరి అవుతలేం మేము. కానీ ఇంత అవమానపరిచే విధంగా ఒక 70 సంవత్సరాల వ్యక్తిని తీసుకొచ్చి మీరు ఇన్ని నాటకాలు, ఇంత హంగామా చేసే అవసరం లేదు. మీరు సింపుల్ గా పోయి ఫామ్ హౌస్ లో చేసినా, నంది హిల్స్ లో చేసినా, ఎక్కడైనా చేసుకోండి. మేము సహకరిస్తామని చెప్పింది కదా కేసీఆర్ గారు. నేను ఈరోజు పోతున్న నంది హిల్స్ కి మీరు రమ్మని అన్నాడు. మాకు సహకరించే ఉద్దేశం లేకుంటే మేము న్యాయ పోరాటం చేస్తుంటే, మేము సహకరించమని ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం. మేము ఎలాంటి తప్పు చేయలేము, చెయ్యము కూడా. మీరు చేసిన తప్పులే మీరు ఇప్పటిదాకా బెయిల్ల మీద తిరుగుతుండు. గురు శిష్యులు ఇద్దరు, చంద్రబాబు బెయిల్ మీదే ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు కూడా బెయిల్ మీదే. నర్సయ్య గౌడ్ గారు, అంటే ప్రజా సమస్యలన్నీ కూడా వదిలేసి కేవలం ఎలక్షన్స్ టైం అప్పుడు ఇక్కడ ఏదో ఒక కేసు అంటూ కూడా తెరపైకి తీసుకొస్తారు. నర్సయ్య గౌడ్ గారు, ఓకే, అంటే ఎలక్షన్స్ టైం అప్పుడు మాత్రమే ఈ కేసుకు సంబంధించి కూడా అన్ని గుర్తొస్తాయి. బట్ ఇది ఎంతవరకు కూడా నిలదొక్కునే కేసు కాదు, డెఫినెట్ గా కూడా ఇది అంటే ఉండబోయే కేసు కాదు అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తే చూస్తున్నాం. రాష్ట్రం అంతటా కూడా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ నిరసన తెలుపుతున్న పరిస్థితి. ఒకవైపు చూసిన ఇందాక కూడా స్క్రీన్ పైన కనిపించింది ఎల్బీ నగర్, ఇస్నాపూర్, ఇలాంటి ప్లేసెస్ లో చాలా వరకు బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా వాళ్ళు నిరసన తెలుపుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఒక కేసీఆర్ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక తెలంగాణ సెంటిమెంట్ అయితే ఉంది డెఫినెట్ గా కూడా ప్రజల్లో. అవన్నీ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతే మీకు మైనస్ అవ్వదా అనుకుంటున్నారా? హిమబిందు గారు, నేను మీకు మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్పేది ఏంటంటే, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడే దీనికి ఉన్నటువంటి పేగుబంధం తెగిపోయింది. వీళ్ళకు సెంటిమెంట్ కాదు కదా, ఏమెంట్ కూడా లేదు. రెండో విషయం ఏంటంటే, కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీ డబుల్ స్టాండర్డ్ ఏంటంటే, సహకరిస్తాం అనడం ఎందుకు, మళ్ళీ నిరసనలు ఎందుకండి? దేనికి నిరసనలు చేస్తా ఉన్నారు మీరు సహకరించింది దేనికండి? అంటే మిమ్మల్ని ప్రశ్నించకూడదా? అంటే మీ మీద నోటీస్ ఇచ్చి ప్రశ్నించకూడదా అండి? మీరు చేసిరు కదా, ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకపోతే మీరు కడిగిన ముచ్చే లెక్క బయటకు వస్తారు. మీరు చేపించారు కాబట్టి మీకు భయం, మీరు చేపించారు కాబట్టి భయం. ఏదన్నా సెంటిమెంట్ రావాలన్న ఆలోచనతోటి ఈ నిరసనలు. మీదికేమో నేను సహకరిస్తానడం అంటే ఇన్ని రకాల తప్పులు వీళ్ళు చేస్తా ఉన్నారు. రెండో విషయం ఏంటంటే, మేము ఎన్నికలలో గెలుస్తాము. ఎక్కడ గెలిచిరండి మీరు? అసెంబ్లీలో ఓడిపోయారు, తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో గుండు సున్ను వచ్చింది, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో 1.5% ఓటింగ్ తోటే పోయింది మాది. ఒక నిమిషం ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ చేసానికే భయపడ్డరు. ఆ తర్వాత 2 ఉప ఎన్నికలు వస్తే రెండిట్లో బాబునగర్ గెలిచినాము. మీ అధికారంలోకి వచ్చినాక బాబునగర్ గెలిచినాం. ఒక్క నిమిషం ఆగండి. ఒకటి, కంటోన్మెంట్ లో సెంటిమెంట్ ఉన్నది. చనిపోయిన తర్వాత వాళ్ళ కూతురికి ఇస్తే కూడా గెలవలేకపోయినటువంటి వ్యక్తులు. అది హైదరాబాద్ లో మొత్తం వాళ్ళే గెలిచినామని చెప్పుకొని తిరుగుతున్నారు. మొన్నటికి మొన్న జూబ్లీ హిల్స్ లో 3 సార్లు వరుసగా వాళ్ళే గెలిచిర్రు. 25,000 మెజార్టీ తోటి మేము గెలిచినాం. ప్రజలు బీఆర్ఎస్ తోటి, కేసీఆర్ తోటి లేరు అని ఈ ఎన్నికల సరళి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా 8,335 మేము గెలిచినాము. 66% వచ్చింది కాబట్టి ప్రజలు మాతోటే ఉన్నారనేది తెలిసింది. తర్వాత ఇన్ని కేసులలో ఇరుక్కొని పోయి ఆ తర్వాత వెరీ సింపుల్ అండి, ఈజీగా లెక్క చేస్తే ఏంటంటే, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ 5గురి ఆస్తులు 2014 కంటే ముందు ఎంత ఉన్నాయి, ఈ రోజు ఎంత ఉన్నాయి, అంతకుముందు ఫామ్ హౌస్ ఉండేనా, అంతకుముందు 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉండేనా, లక్షల కోట్ల రూపాయలు ఉండేనా,
తర్వాత లాస్ట్ కు మహాప్రస్థానంలో కలశాలు దాచేదంటే కూడా కేటీఆర్ కు సంబంధించినటువంటి ఆస్తి పత్రాలు దొరుకుతాయా? మరి ఇవన్నీ ప్రజలకు అర్థమవుతున్నాయి కదా, దోపిడీ చేసిరు కదా. ఒక్క విషయంలో స్టేట్ ను మొదటి స్థానంలో నిలబెట్టిన మాట వాస్తవం. అది అప్పుల స్థానంలో అప్పులు చేసి 8 లక్షల పైసలకు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల వలయంలో ముంచేసి ఫస్ట్ స్థానంలో నిలబెట్టిండ్రు. అది మాత్రం వాస్తవం. ఇప్పుడు మిత్రుడు చెప్తున్నాడు మేము కాళేశ్వరం కట్టి ఏమో చేసినామంటే, కాళేశ్వరం పెద్ద డేంజర్ ప్రాజెక్ట్ అని నెంబర్ 1 స్థానంలో డేంజర్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రీసెంట్ గా ఒక 4 days కింద ప్రకటించింది. పనికి రాకుండా పోయింది. కాబట్టి ఇన్ని తప్పులు చేసిరు. హామీలు ఇంకా పెడితే ఎక్కిస్తా ఉంటాయి. అంటే 420x5 అంటే ఒకటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఏది కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు. మేము సన్న బియ్యం ఇచ్చినాం, మేము హామీ సన్న బియ్యం ఇచ్చినాం. 6 హామీలలో మాక్సిమం నెరవేర్చాం. ఒకటి రెండు విషయాలు ఉన్నాయి. స్కూటీలు ఇచ్చిరు, అమ్మాయిలకు స్కూటీలు ఇచ్చిరు, ల్యాప్టాప్లు ఇచ్చిరు, 10 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చిరు, రుణాలు ఇచ్చిరు, వడ్డీ లేని రుణాలు ఇచ్చిరు, యువకులకు చదువుకునే వాళ్ళకు మౌజంలకు ఇస్తామన్నారు, మైనార్టీలకు 4,000 కోట్లు ఇస్తున్నారు, బీసీలకు 20,000 కోట్లు ఇస్తున్నారు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇస్తామన్నారు, ఉచిత కరెంట్ అన్నారు, ఉచిత సిలిండర్లు అన్నారు. ఎన్ని చెప్పిరండి? చెప్పిన ఉంటే మీరు ఇచ్చిన దేవుళ్ళను కూడా మోసం చేసిండు మేడం. హిమబిందు గారు దేవుళ్ళను కూడా మోసం చేసిండు. మొన్నటికి మొన్న తీర్మార్ మల్లన్న రిపోర్టు బయట పెట్టిండు. ఇక్కడ కాంట్రాక్టులన్నీ మొత్తం తిన్నరు అని. తీర్మార్ మల్లన్న అన్ని బయట పెడుతుండ్రు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రాజు గౌడ్ గారు, మిట్టా నర్సయ్య గౌడ్ గారు డ్రైవ్ లో పాల్గొన్నందుకు. సో చూడాలి మరి కాసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ సిట్ ముందుకు హాజరు కాబోతున్నారు. సిట్ ఎటువంటి క్వశ్చన్స్ ఆయన ముందు ఉంచబోతుంది? ఇప్పటికే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ నగర్ కూడా సిట్ విచారణ ఎదుర్కొన్నారు. సో వీళ్ళందరికీ కూడా కొంచెం వాళ్ళందరినీ కలిపి విచారిస్తారా లేకపోతే సెపరేట్ గా కూడా విచారిస్తారా అనేది కూడా చూడాలి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా నిరసనలు తెలుపుతూ ఉన్నారు. సో చూడాలి మరి కాసేపట్లో ఏం జరగబోతోంది. సిట్ విచారణ తర్వాత ఎలాంటి అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాము. సో కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.